హాయ్ హలో నమస్తే అందరికీ కూడా జై శ్రీరామ్. మన 100 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో ఈరోజు డే 32. డే 31 వరకు వర్కౌట్స్ అన్ని చూసింది కదా. ఈరోజు డే 32 వర్కౌట్స్ వచ్చేసి బ్యాక్ అండ్ బైసెప్స్ కోసం, మజిల్ బిల్డ్ కోసం అని ఫోకస్ ఈరోజు. సో ఫస్ట్ ఈరోజు గోల్ మొత్తం దేనికి, బ్యాక్ విడ్త్ పెరగడానికి, థిక్నెస్ కోసం, బైసెప్స్ సైజ్ కోసం. సో ఫస్ట్ వార్మప్ అయితే ప్రతిరోజు కూడా చేసుకోవాలి. చెప్తున్నా నేను, ఏ వర్కౌట్ స్టార్ట్ చేసినా కూడా మీరు జిమ్కి రాగానే ఫస్ట్ వార్మప్ చేయాలి. వార్మప్ చేసిన తర్వాతనే ఏ వర్కౌట్ అయినా చేయాలి. ఎందుకు అంటే వార్మప్ చేయకుండా మీరు డైరెక్ట్ వెయిట్ లిఫ్ట్ చేస్తే మీ మజిల్ ఏదైనా పట్టుకునే ఛాన్స్ ఉంటుంది. నరం పట్టుకునే అంటే మీకు ఘోరమైన టాస్క్లు ఉంటాయి. సో అదంతా పంచాయతీ మనకు వద్దు అనుకుంటే ఫస్ట్ వార్మప్ అయితే ఖచ్చితంగా చేయాలి. వార్మప్ చేస్తేనే బాడీ మంచి హీట్ అవుతుంది, మీరు ఏ వర్కౌట్ అయినా చేయగలుగుతారు. సో ఫస్ట్ బ్యాక్ వర్కౌట్లో అయితే ఈరోజు పుల్అప్స్ చేయాలి. పుల్అప్స్ 4 సెట్స్ చేయాలి, మ్యాక్సిమం రెప్స్. పుల్అప్స్ దేనికి అంటే బ్యాక్ విడ్త్ పెరుగుతుంది అండ్ స్ట్రెంత్ కూడా మంచి ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లాట్ పుల్ డౌన్ వచ్చేసి వైడ్ గ్రిప్ తీసుకొని చేయాలి. ఇది కూడా 4 సెట్స్ చేయాలి, మ్యాక్సిమం 10 రిప్స్ చేయాలి. ఇది దేనికి అంటే బాడీ వీ షేప్ కనబడుతుంది. మీ బాడీ వెడల్పు కనబడి మీరు మంచిగా వీ షేప్ తర్వాత బాడీ మజిల్ పెరిగింది అనుకోండి, చెస్ట్ సైజ్ పెరిగింది అనుకోండి, బైసెప్స్ పెరిగినాయి అనుకోండి, మీరు మంచి పైల్వాన్ లెక్క కనబడతారు, బాడీ బిల్డర్ లాగా. సో ఫస్ట్ వీ షేప్ అయితే మస్ట్ అండ్ షుడ్ మనకు కావాలి కాబట్టి ఈ లాట్ పుల్ డౌన్ అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ బార్బెల్ రో కూడా మ్యాక్సిమం అందరు స్కిప్ చేస్తూ ఉంటారు, తెలిసిన వాళ్ళు అయితే వదిలిపెట్టారు. ఇది కూడా 4 సెట్స్ తీసుకొని చేయాలి. ఇది దేనికోసం అంటే బ్యాక్ మంచి థిక్నెస్ కోసం అని చెప్పి. ఇది కూడా మ్యాక్సిమం మీతోనైనంత వరకు వెయిట్ తీసుకొని బార్బెల్ రో చేసేయాలి. నెక్స్ట్ సీటెడ్ కేబుల్ రో వచ్చేసి ఆల్రెడీ ఇదివరకు నేను చాలాసార్లు చెప్పిన, మిడిల్ బ్యాక్ కోసం అని చెప్పి. ఇది 3 సెట్స్ చేయాలి, మినిమం 10 to 12 రెప్స్ చేయాలి. ఇది కూడా మంచి మీ బాడీ మంచి పోస్చర్ సైజ్ కనబడుతుంది అండ్ బ్యాక్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, మంచి షేప్ కనబడుతుంది. మీకు నేను చేస్తుంటే బైసెప్స్ కూడా మీకు ఏర్పడతాయి ఎట్లా ఉందో. సో ఇది కూడా సీటెడ్ కేబుల్ రో కూడా ఖచ్చితంగా చేయాల్సిందే, 3 సెట్స్ చేయాలి. అండ్ నెక్స్ట్ బైసెప్స్ వర్కౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ బైసెప్స్ వర్కౌట్లో బార్బెల్ కర్ల్, ఇది చాలా మనం చేసాం. ఎవ్రీ వీక్లో కనీసం ఒక 1-2 టైమ్స్ మనం ఖచ్చితంగా చేస్తాం. బార్బెల్ కర్ల్ అనేది 4 సెట్స్ మినిమం చేయాలి. ఇప్పటి నుంచి చేసే ప్రతి ఒక్క వర్కౌట్ కూడా ఇన్ని రోజులు 3 సెట్స్ చేస్తే ఇప్పుడు 4 సెట్స్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఇంకా మజిల్ గెయిన్ చేసుకోవాలి, బాడీ బిల్డ్ చేసుకోవాలి కాబట్టి, ఇంకా స్లోగా ఉంటే నడవదు కాబట్టి కొంచెం మన వర్కౌట్స్ని ఫాస్ట్ చేద్దాం, హెవీ వెయిట్తో చేద్దాం. సో బార్బెల్ కర్ల్ అయితే 4 సెట్స్ చేయాలి, 10 రెప్స్. ఇది దేనికోసం అంటే బైసెప్స్ సైజ్ కోసం అని. నెక్స్ట్ ఇంక్లైన్ డంబెల్ కర్ల్, ఇది కూడా 3 సెట్స్ ఇంటూ 10 రెప్స్. ఇది దేనికంటే ఫుల్ స్ట్రెచ్ ఉంటుంది, మజిల్ మంచి పీక్స్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ హ్యామర్ కర్ల్, ఇది కూడా హ్యామర్ కర్ల్ కూడా మనం ఊకే చేస్తూనే ఉంటాం. దేనికంటే మంచి థిక్నెస్ కోసం, ఫోర్ ఆర్మ్స్ కోసం. ఇది కూడా 3 into 12 రెప్స్ వరకు చేయాలి. మనకు మంచి బైసెప్స్ కూడా మంచి హెవీగా కనబడతాయి హ్యామర్ కర్ల్ చేస్తే. ఖచ్చితంగా చేసే వర్కౌట్స్ అన్నీ ఇవి కూడా. మనం ఎప్పుడైనా ఎక్కువ మంది చెస్ట్ వర్కౌట్స్, బైసెప్స్ వర్కౌట్స్, ట్రైసెప్ వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. సేమ్ ఇది కూడా ఈరోజు చేసే వర్కౌట్స్ అన్నీ కూడా బ్యాక్ అండ్ బైసెప్స్ కోసం. సో ఎట్టి పరిస్థితుల్లో మనం మిస్ చేసే అయితే లేదు. మ్యాక్సిమం అందరూ లెగ్ వర్కౌట్స్ మిస్ చేస్తూ ఉంటారు, ఈ మిగతా అన్నీ చేస్తూనే ఉంటారు. మీరు చేసే ప్రతి ఒక్క వర్కౌట్ కూడా మంచి వెయిట్ తీసుకొని చేయండి. ఈ 30 డేస్ వరకు చేసిన వర్కౌట్స్ ఒక లెక్క అయితే, ఇప్పుడు మనం చేసే వర్కౌట్స్ అన్నీ కూడా 4 సెట్స్ చేస్తున్నాం. ఇన్ని రోజులు 2 or 3 చేసేది, ఇప్పుడు 4. అంటే ఇట్ మీన్స్ మనం వర్కౌట్ని ఇంకా సెట్స్ని ఎక్కువ పెంచుతున్నాం. దేనికంటే 3 చేసే దగ్గర 4 చేస్తే ఏమవుతాయంటే మజిల్ తొందరగా గెయిన్ అవుతుంది. ఇంకా బాడీ ఎట్లా అంటే మనకు వర్కౌట్ కరెక్ట్ బాడీకి పడుతుంది. మనం టైర్డ్ అయిపోతాం, ఆ టైర్డ్ అయినప్పుడే ఒక 2 minutes రెస్ట్ తీసుకొని మళ్ళీ చేసినాం అనుకోండి, మంచి హెవీ వర్కౌట్ అవుతుంది, మనకు మజిల్ కూడా మంచిగా గెయిన్ అవుతుంది. సో దీనికి తగ్గట్టు మనం ప్రోటీన్ ఫుడ్ కూడా ఫుడ్ కూడా తీసుకోవాలి. ఇన్ని రోజులు ఫ్యాట్ బర్న్ కోసం చెప్పా, వెయిట్ లాస్ కోసం చెప్పా, ఇప్పుడు బల్క్ కోసం చెప్తున్నా. బల్క్ కోసం చేసే ఈ వర్కౌట్స్ అన్నీ కూడా హెవీగా చేస్తేనే వెయిట్ ఎక్కువ తీసుకోవాలి, రెప్స్ ఎక్కువ చేయాలి, సెట్స్ ఎక్కువ చేయాలి. అలా చేస్తేనే బల్క్ అవుతాం. సో మీ వరకు ఇన్ని రోజులు నేను చెప్పింది ఏంటంటే వెయిట్ లాస్ టిప్స్ అన్ని చెప్తా, కానీ ఈ 30 డేస్ తర్వాత నా బాడీని నేను బల్క్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం రెప్స్ ఎక్కువ చేస్తున్నా. అండ్ 1 more ఏంటంటే కోర్ ప్లాంక్స్ చేయాలి. నేను ప్లాంక్స్ స్కిప్ చేశాను. ప్లాంక్స్ చేయాలి, రష్యన్ ట్విస్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్
కార్డియో సైక్లింగ్ ఖచ్చితంగా చేయాలి. సో ఈరోజు ఫోకస్ ఏంటి, వైడ్ బ్యాక్ కోసం, బిగ్గర్ బైసెప్స్ కోసం, మజిల్ పంప్ కోసం. సో ఈరోజు చేసే ప్రతి వర్కౌట్ కూడా ఇంపార్టెంటే. సో మీరు కనుక ఓన్లీ మన వీడియో చూసుకుంటూ ఏమైనా వర్కౌట్ ట్రై చేయాలి ఇంటి దగ్గర అనుకుంటే, ఏది ఎన్నిసార్లు చేయాలో అన్నీ కూడా చెప్తున్నా కదా, దాన్ని ఫాలో కావండి, మీ బాడీ మంచి షేప్ అవుతుంది. అండ్ ఇంకోటి, ఫుడ్ ఏం తీసుకోవాలి డైట్ ఫుడ్ అంటే, మార్నింగ్ టైంలో రైస్ మాత్రం అస్సలు తినకండి, ఆయిల్ ఫుడ్ అస్సలు తినకండి. మ్యాక్సిమం వీలైతే ఫ్రూట్స్ తినండి. ఆర్ ఇంట్లో చేసిన వంటలు, రైస్ తప్ప టిఫిన్ ఎనీథింగ్ మీరు తింటే బెటరు. దాదాపు అందరూ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆకలి కాగలేక తింటున్నారు. కానీ ఎవరైతే బాడీ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారో మ్యాక్సిమం ఫ్రూట్స్ తినండి. లైక్ బనానా, మిల్క్ తీసుకుంటే బెటరు. లేకపోతే పన్నీర్, పీనట్ బటర్ శాండ్విచ్ ఇట్లా. సో ఎనీథింగ్ న్యాచురల్గా అందే ప్రోటీన్ ఫుడ్ ఏది ఉన్నా మీరు తీసుకుంటే బెటరు. సో మన పోస్ట్ వర్కౌట్ అయినా ప్రీ వర్కౌట్ కోసం అయితే బనానా మిల్క్ అయితే బెటర్ ఆప్షన్. బనానా తింటే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఎటువంటి ప్రోటీన్ పౌడర్స్ మనం వాడడం అవసరం లేదు స్టామినా కోసం. ఓన్లీ బనానా అండ్ మిల్క్ తీసుకుంటే బెటరు. పోస్ట్ వర్కౌట్లో కూడా సేమ్ బనానా ప్లస్ మిల్క్ ఆర్ పన్నీరు, పీనట్ బటర్ ఇట్లా తీసుకుంటే బెటరు. నా వరకు అయితే మార్నింగ్ పాలు ప్లస్ బనానా తీసుకుంటాను బిఫోర్ జిమ్. అండ్ ఆఫ్టర్ ఇక వచ్చిన తర్వాత, జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ ఒక బనానా, మధ్యాహ్నం భిక్ష, మళ్ళీ సాయంత్రం బనానా. సో ఈరోజు వర్కౌట్స్ అయితే ఇవి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ డే 33. జై శ్రీరామ్.